చా మనకి ఇంత పెద్ద గ్యాంగ్ ఉంది, ఒకడు కూడా బ్యాండ్ చేయడానికి ఆల్బమ్ చేయడానికి ఎవడు? అరే నువ్వేం టెన్షన్ పడకు, అబ్బచ్చా. మన గ్యాంగ్ ఎక్కడికి పోదు, నువ్వు ఆల్బమ్ చేసేద్దాం, మా బుర్ర తినకరా. అరే మనకి ఎంత ఉన్నా మనం ఫేమస్ అవుతుంది, మనకి అప్పుడు ఏ మ్యూజిక్ చేయడానికి ఇవ్వడు రా. రే నువ్వెందుకురా టెన్షన్ పడతావు, మన దగ్గర ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక ఫైట్ మాస్టర్ ఉన్నాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఒక సింగర్ ఉన్నాడు. నువ్వు రే నీకు అర్థం కావట్లేదా? అరే పానీపూరిలో పానీ ఎంత ఇంపార్టెంట్, మన లైఫ్లో కూడా జాబ్ అంత ఇంపార్టెంట్. అచ్చా అరే లైఫ్లో కొంచెమైనా స్పైసీ ఉండాలి. స్పైసీ అయితే లేదు కానీ చేదు మాత్రం తీసుకురా. సరే బాగుందిరా నీ పానీపూరి ఫిలాసఫీ. ఉంది. అన్నాడు. అరే మామ నీకు ఒక విషయం చెప్పు. ఏంట్రో ఏదైనా స్టేట్ సీఎం అయిపోయి పెట్టి. అరే నేను ఒక అమ్మాయిని మాయా ప్రేమ. పడవా ఎప్పుడైనా తగిలాయా? అరే నువ్వు ఆపరా, అరే నువ్వు చెప్పరా. ఎన్ని నెలలు? 3 నెలలు రా. 3 నెలలు ఉన్నాయో మాకు చెప్పలేదా? సోషల్ మీడియా సోషల్ బాబా సూపర్. అరే ఎన్ని రోజులు నేను దాచుకుంటావురా? ఫస్ట్ నువ్వు వెళ్ళి చెప్పమ్మా. సరేరా ఇద్దరం వెళ్ళి ఒకేసారి చెప్దాం, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇది కరెక్ట్. వీళ్ళేంట్రా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తరు, నువ్వే చిరాగ్గా. నువ్వేం ఫోన్ చేసావా? లేదురా నేను చేయలే. అదిగా వస్తున్నాడు, ఏంటో కనుక్కుందాం. మంచి హుషారు మీద ఉన్నాడ్రా. ఏంట్రా మంచి హుషారు మీద ఉన్నావు? ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను రా. ఇంకేమైతే సూపర్ అయితే. ప్రేమేడ్రా? ఆడు ఎప్పుడు వెళ్ళిపోయాడు, ఏదో కొనుక్కొని వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. సరే వెళ్ళొస్తా. ఈరోజు ఎలాగైనా లవ్ ప్రపోజ్ చేసేయాలి, ఒప్పించుకోవాలి. హాయ్ రా సత్య, నువ్వే వెళ్తున్నావా? నేనే వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్ రా. సరే అయితే సరే వెళ్తాను. ఇదేంటి తను నేను ప్రేమించే అమ్మాయిలా ఉంది, వీడు కూడా నేను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమించాలా? సింగిలే ఐఎమ్ రెడీ టు మింగిల్, లైఫ్కి లేదే రంగులే, నువ్వు పడవా పాపా. మీరందరూ పెద్ద అయినంత డేట్ చేస్తారా? తినడం పడుకోవడం. అని నీ గురించి కాదు కానీ, అరే నువ్వు చెప్పరా పెద్ద అయినంత డేట్ అవుతావు? నేను పెద్ద అయిన తర్వాత డైరెక్టర్ అవుతాను రా. డైరెక్టరా? అరే నువ్వేట్ అవుతావురా? ఆడసలే నాయకుడు. ప్లస్ అరే ఆపండి రా. అరే ఈ డైరెక్టర్ కాబట్టి ఇటు సినిమాలకి నేను మ్యూజిక్ చేస్తాను రా. సూపర్ రా. మరి నువ్వు? మనం ఎవరో తెలుసు కదా, అసలే ఫైటర్. అసలకే గల్లీ ఫైటర్. అయితే నువ్వేట్ అవుతావురా? పెద్ద అవుతాను రా. పెద్ద అవడం గద్ద అవడం కాదమ్మా, అసలు నువ్వు పెద్ద అయిన తర్వాత నీ లైఫ్ గోల్ ఏంటి? పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? ఆడేమో డైరెక్టర్, ఆడేమో మ్యూజిక్ డైరెక్టర్, ఈడేమో ఫైట్ మాస్టర్. నేను హీరో అవుదాం అనుకుంటున్నాను రా. ఆపరా బాబు, నీ ఫేస్ హీరో ఏంటి, కమెడియన్ అయిపో. అలా నేను హీరోని. చాలు నువ్వు కమెడియన్. సరే కానీ నువ్వేట్ అవుతారా? మీరందరూ సెటిల్ అయిన తర్వాత మీరందరూ కలిసి నన్ను సెటిల్ చేసేయండి రా. అది ఇది కాదు కానీ, అరే ఆగండి రే, నేను చెప్పేది వినండి. మనం పెద్ద అయిపోతే మన జాబులు వచ్చేస్తే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాం. మన ఫ్రెండ్షిప్ గుర్తుగా మన పర్సులు ఎట్టుకునేటట్టు ఒక కార్డ్ నాకు ఐడియా వచ్చింది. ఆ కార్డ్స్ నేను ఒక్కొక్కరి పేరు రాసి కార్డ్స్ ఇస్తాను ఒక్కొక్కడికి. అది ఎవరికి ఏ కార్డు కావాలో చెప్పారనుకో, నేను ఇస్తాను. మనకి గుర్తు. కింగ్ కార్డ్. అరే నీకురా? నాకు ఏ కార్డు అని పర్లేదురా. నీకు? అరే నాకు ఏ కార్డు ఇచ్చినా పర్లేదు లేరా. అరే నీకు మాత్రం జోకర్ కార్డు ఇస్తాను రా. అరే ఇదిగోరా నీ ఆసు కార్డు. అరే ఇదిగోరా నీ 10 కార్డు. 10లో నుండి ఒకటికి రా. అరే ఇదిగోరా నీ కింగ్ కార్డు. రే అందరూ గుర్తుగా పర్సుల్లో పెట్టుకోండి. రైటింగ్ బాగాలేదని మాత్రం ఫీల్ అవ్వకండి రే. అరే కింగ్ కార్డ్ ఆడికి బెస్ట్ అనిపిస్తుంది రా, ఆడికి ఇచ్చే కింగ్ కార్డ్. ముందే అడిగాను రా, ఎప్పుడైనా ఇచ్చాడు. వద్దులే ఇచ్చారు ఆడు కార్డు నువ్వు తీసుకో. కార్డు అరే అదేట్రా నేను అడిగాను కదరా. అరే లగరా. అరే సత్య వెళ్ళిపోకరు. అరే ఉండరా రే సత్య. అరే సత్య కింగా తొక్క ఎవరికి కావాలి? అరే సత్య
సత్య ఆగరా రే సత్య, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నీ కార్డు నీకు కావాలి అంతే కదా. ఇదిగో తీసుకో నీ కార్డు. ఇదిగో నా కార్డు నా దగ్గర ఉంది. ఇదిగో ఇదిగో ఇక్కడ ఉంది నా కార్డు. నీ కార్డు నీదే, నా కార్డు నాదే. సరేనా? నువ్వేం కంగారు పడగా. పద వెళ్దాం, పద. డే చిన్నదానికి ఎందుకు అంత కోపం? అనుకుని సాధించావా? కార్డు తీసుకున్నావా? కూర్చో, దారా కూర్చో. రా చేస్తున్నా కొడుకు అది వెళ్ళిపోతున్నాడు. రే రారా, నిన్ను కాదురా గేమ్లో ఉండరా. రా ఏట్రా మనలో మనకు గొడవలు? ఎవడో బయట వస్తే మనం గొడవ ఆడాలి కానీ. ఆపండి రా, రేపు కలుద్దాం పదండి. హలో, చెప్పు. ఏం కూర? పప్పు. మీదే కూర? ఓ మీది పప్పేనా? సేమ్ థింగ్స్. సరే. ఆగండి, ఫోన్ వస్తుంది. హలో, నువ్వే చెప్పు. ఏం కూర? టమాటీ పప్పా? మాది టమాటీ పప్పే తెలుసా. ఏం చేస్తున్నావు? సరే కట్ చేయి. నువ్వే కట్ చేయి. బాయ్. నా గ్యాంగ్లో నాకు ప్రయారిటీ ఇవ్వకపోవడం కారణం ప్రేమ్ గడే. ఆడిని మాత్రం రేపు నా బర్త్డే వస్తుంది కదా, చూస్తాను అంటూ. అవునరా, వాళ్ళ సత్యాగడ పుట్టినరోజు కదా, ఏడ్రాడు. అదిగో మాటల్లోనే వస్తుంది పుట్టినరోజు బాబు. హైరా, హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే. అరే ఈరోజు ఈవినింగ్ నా బర్త్డే పార్టీ ఉంది కదా, రండిరా. అందరికీ కల్పిస్తున్నా, ఒకసారి రండి. మాకు మాత్రం మంచిగా ఉండాలి పార్టీ. సరేరా, సరే. అరే ఈడేట్రా మనల్ని రమ్మని చెప్పి ఈడు ఎంత లేట్ చేస్తున్నాడు? ఏంటిది నాకేం అర్థం అవ్వట్లేదు. పైకి చూస్తూ చీకటి అయిపోయింది, ఈ టైంలో రమ్మన్నాడు. అదిగో వస్తున్నాడు చూడండి మహానుభావుడు. ఏంట్రా మమ్మల్ని ఎంతసేపు ఏంట్రా మరీ దారుణంగా ఇటు వెళ్ళవరా? మీకోసం ఏం తెచ్చాను చూడండి. అమ్మ ప్రేక్షకులారా, వాళ్ళు తెచ్చుకుని బిర్యానీ ప్యాట్లు మాత్రం మీరు ఏదేదో అనుకోకండి. అరే పర్స్ మర్చిపోయాను, రారా. సరే పదరా. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్. హలో ప్రేమ్, చెప్పరా. నేను ప్రేమను కాదమ్మా, వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నా. ఆంటీ చెప్పండి ఆంటీ. ప్రేము రాత్రి ఇంటికి రాలేదు, మీ ఇంట్లో ఏమైనా ఉన్నాడా? మా ఇంటికి రాలేదండి, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో, కనుక్కుంటానండి, చెప్తాను. బాయ్. రాత్రి ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదట. ఉంటాడు ఆడెక్కడ పడిపోయి ఉంటాడు. నైట్ ఎక్కడ పడుకునిపోయి ఉంటాడా, రండి తీద్దాం. నీకు చెప్పాను ముందే. పదండి వెళ్ళినది అక్కడ ఉన్నాడు. రే ఇటు రండ్రా, ఇటు చూడండి రా. అరే ప్రేమ్, ఏమైంది? ప్రేమ్ లేరా, ప్రేమ్ ఏమైందిరా ఇడికి?
ఒకటే. అరే ప్రేమ్, వెళ్ళిపోకురావో నేస్తమా, వెళ్ళిపోకురావో మిత్రమా, మన కొంటె చేష్టలు, మన చిలిపి అల్లరులు, మన కొంటె చేష్టలు, మన చిలిపి అల్లరులు, వెళ్ళిపోకురావో నేస్తమా, ఓ వెళ్ళిపోకురావో మిత్రమా. జీవితంలో కష్టాలొచ్చే నష్టాలొచ్చే, విడనాడని బంధమన్నది స్నేహం ఒక్కటే. కులం లేదు మతము లేదు, ఆనందాల హరివిల్లే, సంతోషాల చిరుజల్లే, స్నేహం ఒక్కటే. వెళ్ళిపోకురావో నేస్తమా, ఓ వెళ్ళిపోకురావో మిత్రమా. ప్రతిరోజు వికసించే విరబూసే, వాడిపోని పుష్పమన్నది స్నేహం ఒక్కటే. పేద లేదు గొప్ప లేదు, అనుభూతుల సిరిజల్లే, ఉత్సాహాల విరిఫూలే, స్నేహం ఒక్కటే. వెళ్ళిపోకురావో నేస్తమా, వెళ్ళిపోకురావో మిత్రమా. అరే ఏంటి ప్రేమ ఎలా చనిపోయాడు అర్థం కాదు. ఒకసారి ఉడుకురా ఆంటీ. హలో సత్య, పోలీసులు ఎంక్వైరీకి రమ్మంటున్నారమ్మా. పోలీసులు ఎంక్వైరీకి రమ్మంటున్నారంట్రా. సరే వెళ్దాం. సరే ఆంటీ. అరే మామ ఒకసారి అటు చూడండి రా. పట్టుకోండ్రా. ఎందుకురా మా ఫ్రెండ్ అని చంపారు? చెప్పరా. ఏం జరిగింది? ఇందులో మొబైల్ అంట పడుతున్నారు. బాబా ఏం యాక్ట్ చేస్తున్నారా? కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నారని నేను చంపడం బాబా చేసిందంతా చేసి ఏం యాక్ట్ చేస్తున్నారా మా ఫ్రెండ్ అని చంపి? ఎవరా చంపారు? మా వాళ్ళు బట్టి చేస్తారా? ఏంట్రా ఎందుకు కొట్టుకుంటున్నారు? బ్రో ఆ ఫేస్ జరిగింది అక్కడ. మా ఫ్రెండ్ అని చంపాడు. నువ్వు చూసావా? ఈడే చంపండాలి. ఎందుకంటే కాలేజీలో ఎవరికైనా గొడవలు ఉన్నాయంటే ఈడితోనే ఉన్నాయి. ఈడే చంపండాలి. నువ్వు చూసావా ఆ చంపాను? నువ్వు చూసావా? ఆ నైట్ అంతా ఆడు మా ఇంట్లో ఉన్నాడు, చంపే ఛాన్స్ కూడా లేదు. అరే నాకెందుకు వాళ్ళు చంపలేదు అనిపిస్తుందిరా. రండ్రా. అనవసరంగా వదిలేసావురా. ఆ వదిలేయడం ఏంట్రా? వాళ్ళు అడిగిన క్వశ్చన్ మన ఆన్సర్ లేదురా. ఏంట్రా ఆన్సర్? నాలుగు కొడత ఆలోపుకుంటారు కదరా. వాళ్ళు మనం ఎందుకు కొట్టడం రా? మనం అడిగిన క్వశ్చన్ అది ఆన్సర్ లేదు కాబట్టి వదిలే. నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు? ఆపరా. ఎందుకురా నువ్వు అన్ సీరియస్ అవుతున్నావు? నాకెందుకు ఇప్పటికీ ఆలోచించారనిపిస్తుందిరా. వాళ్ళు చేయలేదని అంత గట్టి చెప్తున్నారు కదరా. అరే నాకెందుకు వాళ్ళు చేయలేదు అనిపిస్తుందిరా. మనం రాంగ్ వేలో వెళ్తున్నాం, కరెక్ట్ వేలో వెళ్దాం. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? ఇప్పుడు నువ్వేందుకు అంత సీరియస్ అయిపోతున్నావు? ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నావు ఇప్పుడు? నాకు సరే వదిలే ఇక్కడితో వదిలే. మళ్ళీ అదే ప్లేస్కి వెళ్దాం, అక్కడికే వెళ్ళి మళ్ళీ వెతుకుదాం. ఓకేనా? సరేనా? అరే మీకు ఓకే కదా? అక్కడికే వెళ్ళి మళ్ళీ వెతుకుదాం.
అరే ఏం దొరికిందా? ఏం దొరకలేదు. ఏం దొరికిందా? అరే ఏం దొరకట్లేదురా, ఎతికి చిరాకు వస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాంరా. అరే ఏం దొరకలేదురా. సరే అరే ఏం దొరకలేదు, వెళ్ళిపోతామా? సరే సరే పదండి. ఎంత ఎత్తుతా ఇంకెంత ఎత్తుతారా? చిన్న క్లూ కూడా దొరకలేదు. పోలీసులు కూడా కేసుకు వచ్చేస్తారు. సారీ రా, నా వల్ల కాదు ఇంకా. అరే ఏం దొరకట్లేదురా, ఎతికి చిరాకు వస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాంరా. సారీ రే, నేను కూడా ఇంక ఎతకలేను. పదండ్రా. మర్చిపోలేకపోతున్నానే. అసలు మర్చిపోలేకపోతున్నానే. ఇలా జరిగింది అర్థం అవ్వట్లేదు. వీళ్ళతో కాదు, ఇదంతా కాదు, వీళ్ళతో పెట్టుకోకూడదు. నేనే వెతకాలి. నేనే వెళ్ళి ఒకసారి వెతుకొస్తాను. రేపు తెల్లారా వెళ్తాను. సారీ రా ప్రేమ్, నేను నీకోసం ఏం చేయలేకపోతున్నాను. సారీ రా ప్రేమ్, నేను నీకోసం ఏం చేయలేకపోతున్నా. సారీ రా. హలో సద్య, అర్జెంట్గా మనం కలుసుకునే స్పాట్కి రారా. హలో చైతన్య, అర్జెంటుగా మనం కలుసుకునే స్పాట్కి రారా ఫాస్ట్. హలో శివ, అర్జెంటుగా మనం కలుసుకునే స్పాట్కి రారా. ఫాస్ట్గా రా, ఫాస్ట్, చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్గా రారా. రే ఏరా పిలిచావు? ఏరా రామన్నా? చెప్తా, అందరికీ ఆన్సర్లు చెప్తా. ప్రేమ్ చంపింది ఎవడో తెలిసిందిరా. ఏంటి పోలీసులు కనిపెట్టలేదు, నువ్వు కనిపెట్టావా? ఏట్రా నువ్వు ఇంకా మర్చిపోలేదా ఏంటి? పిచ్చి పట్టింది ఏట్రా నీకు? పిలిచి నవ్వుకుంటావేట్రా? ఏం జరిగిందో చెప్పరా రే. ప్రేమ్ చంపింది ఎవడో తెలిసిందిరా. ఎవడ్రా? చెప్తా, కానీ చంపింది ఎవడో అయితే మాత్రం నాకు తెలుసు. చంపింది ఎవడో కాదురా, నువ్వే. నిజం ఒప్పుకో. రా నేను చంపడేట్రా, నీకేం పిచ్చి పట్టిందా ఏంటి? నేను చంపడానని ప్రూఫ్ ఏట్రా? అసలు నేను చంపడం ఏట్రా? వావ్, ఏ యాక్టింగ్ చేస్తున్నావురా. టవర్ బాయ్ దా హగ్గించుకో. నీ కార్డు ఏదిరా? నా కార్డు అది అక్కడ ఉండదు. వావ్, ఏ యాక్టింగ్ చేస్తున్నావురా. టవర్ బాయ్ దా హగ్గించుకో. ఇదేనా నీ కార్డు? ఇది కాదురా. ఇదా నీ కార్డు? ఇదేరా. ఏం డూప్లికేట్ చేయించుకున్నావురా? ఇక్కడే దొరికిపోయావు, ఇక్కడే దొరికిపోయావు. నువ్వే చేసి వండడానికి ఇంకేం సాక్ష్యం కావాలి? నీ చేతుకున్న బ్యాండ్ ఏదిరా? ఎక్కడో పడిపోయిందిరా. అరే ఆ రోజు మనందరూ ఎదుగుతున్నప్పుడు ఏం దొరికిందంటే బ్యాండ్ దొరికింది అన్నా కదరా, ఏదిరా బ్యాండ్? రే, ఇంకా వాదించాలని చూడకరా, నిజం చెప్పు. అరే నువ్వు చంపావా? పోరా. నిజం చెప్పరా.
ఎందుకు చంపావు చెప్పరా? మెంటల్ రా నీకు? ఎందుకురా చంపావు అన్నా? నీకు ఎలా చంపాలనిపించిందిరా? చంపానని అనకు, నా కోపం తీరేంత వరకు కొట్టి వదిలేసాను అంతే. నేను ప్రేమించిన అమ్మని కూడా ఆడే ప్రేమించాడు. అంతెందుకు, పంచిన కార్డులో కూడా ప్రయారిటీ ఆడికే ఇచ్చారు. వాడు నా ముందే అంత క్లోజ్గా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను, అందుకనే కొట్టాను. లవ్ కోసం ఫ్రెండ్షిప్ వదులుకోవడం ఏంట్రా? లవ్ అనే కాదురా, మన ప్రతి దాంట్లో ప్రయారిటీ ఆడికేస్తారా, అందుకే అది నాకు నచ్చలేదురా, అందుకే కొట్టి వదిలేసాను అంతే. అరే నువ్వు ఒక్కడే నించారా? ఏం చేస్తున్నావురా? అదే ఏంట్రా? అదే అసలు నీకు ఎలా చేయాలనిపించిందిరా? నేను చంపలేదు. చంపింది ఈడు కాదురా. అరే వీడికి నిజంగా పిచ్చి పట్టినట్టు ఉందిరా, ఇప్పుడు దాకా ఈడే అంటున్నాడు, మళ్ళీ ఈడు కదా అంటున్నాడు. నేను చెప్తున్నాను కదా, ఈడు కాదు. ఈడు కొట్టు మాత్రం వదిలేశాడు రా, కానీ చంపింది ఇంకొకడు. ఏట్రా ఇదంతా కన్ఫ్యూజన్. నేను నీ క్లారిటీ ఇస్తాను. అరే చైతన్య, నీ కార్డు ఎదురా? అంత వెతకు, అది నీ దగ్గర ఉండదు. ఇది కార్డు నా దగ్గర ఉంది, లేరా? వీడిని వాడిని కొట్టాడు కాబట్టి వీడు కార్డు అక్కడ పడేసుకున్నాడు, కానీ చంపినాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా వాడి కార్డుని అక్కడే పడేసుకున్నాడు. చెప్పు. ఈ కార్డు ప్రేమ్ కార్డు. చనిపోయినప్పుడు వాడు పక్కన పడేసుకున్నాడు కూడా, వాడు రక్తం మార్కులు దీని మీద ఉన్నాయి. ఇప్పుడు చంపినవాడు కార్డు ఇస్తాను. ఇది చంపినవాడు కార్డు, కార్డు నెంబర్ 10. ఇది నీ కార్డే. 10లో ఉండిపోక, ఒకటికి రా. ఈ కార్డు నేను ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి వెతకడానికి వెళ్ళినప్పుడు దొరికింది. చూసినప్పుడు ఇది మంది కాదు అనుకున్నా, కానీ దీని మీద రక్తం మార్కులు ప్లస్ ఇది కార్డ్ నెంబర్ 10. ఈ కార్డు చైతన్య కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఏం అర్థం అవ్వట్లేదే. అంటే ఇదంతా చేసింది చైతన్య? చెప్తాను సంగతి. ఈ కార్డు నీదేనా? ఏంట్రా కార్డు చూపించి కానీ చెమటలు పడుతున్నట్టున్నాయి. ఈ కార్డు వాడిదే. ప్రేమ్ చనిపోయినప్పుడు తన కార్డు పక్కన పడేసుకున్నాడు కార్డు, వాడి రక్తం దీని మీద ఉంది. నీ కార్డు కూడా అక్కడ పడేసుకున్నావు కాబట్టి వాడి రక్తం నీ కార్డు మీద పడింది. 2 డిఎన్ఏకి పంపించిన ఈ 2 కార్డుల మీద ఉన్న రక్తం ఒకరిదే అని తేలింది. అంటే చంపితే నువ్వే చంపి ఉండాలి. తప్పు చేసావు, సర్దిద్దుకోవాలని చూడుకో. సంజయ్ శివాలని అస్సలు చూడుకో. చెప్పు. పారిపోదాం అనుకున్నారా? పట్టేసి ప్రతిసారి నన్ను అమాయకుడు అంటుంటారు కదరా. నేను ఇలా ఉంటానురా. నేను ప్రేమించిన అమ్మాయిని ప్రేమించాడు, ప్రతి దాంట్లో ప్రయారిటీ అడిగేస్తుంటారా. అది నాకు నచ్చలేదురా. ఇదే నా నిజ స్వరూపం రా, అందుకే చంపాను రా. నేను ప్రేమించిన అమ్మాయిని కూడా వాడే ప్రేమించాడు రా. ఇప్పటికైనా చూసారు కదరా. నువ్వు ఇలాంటి అని తెలియకరా అమ్మాయి కిర్రుడు అని అన్నావు. నీలో ఈ యాంగిల్ ఉందని మాకు తెలియదురా. పదండ్రా తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పేద్దాం. ఈ కేసులో ఇరు వాదనలు విన్న తర్వాత ముద్దాయి చైతన్య ప్రేమ అనే యువకుడిని ఉద్దేశపూర్వకంగా చంపినట్టు రుజువైనందున కోర్టు ముద్దాయి చైతన్యకు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బాగానే కొట్టాడు కానీ సావల. ఫోన్ వస్తుంది. హలో చెప్పండి సార్. అవును సార్,
థ్యాంక్ యూ సార్. రేపు మార్నింగ్ వచ్చి ఉంటాను సార్ ఆఫీస్లో. ఓకే సార్. అరే నా మూవీ ఓకే అయిందిరా. కంగ్రాచులేషన్స్ రా. సినిమా పేరేట్రా? సినిమా పేరు మైత్రి.